నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. దేశ రక్షణలో సిఐఎస్ఎఫ్ సేవలు ప్రశంసనీయం. సిఐఎస్ఎఫ్ వందే మాతరం సైక్లోథాన్కు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. త్వరలో ఆర్టీసీలోకి విద్యుత్ బస్సులు. ఐటీ హిల్ 2కు 2 బస్సులు ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా భక్తులందరికీ దైవ దర్శనం కల్పించాలి. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు తీరును సమీక్షించిన 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్. వైద్య కళాశాల పీపీపీ విధానంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్న రాష్ట్ర మంత్రి కొడపల్లి శ్రీనివాస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కృషి చేద్దామని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ పిలుపునిచ్చారు. దీనికోసం ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని కోరారు. భోగపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన శనివారం కలెక్టరేట్లోని సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. విబి, జిఆర్ఎంజీఐ, విద్య, వైద్యం, జలజీవన్ మిషన్, అమృత్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలపై చైర్మన్ లంక దినకర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయాలని, విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వీళ్ళని అడుగుతూ మిమ్మల్ని అడిగామంటే ఎక్కడైతే ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఎవరి మధ్య ఉన్నారో వాళ్ళ మధ్య ఉంటేనే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర బాధ్యత ఏమంటే మీ దగ్గర స్కూల్స్ ఏదైతే ఉన్నాయి అన్ని స్కూల్స్ నుంచి స్క్రీనింగ్ అయ్యిందా లేదా అనేటటువంటిది ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి ఫస్ట్. నెంబర్ 2, ఎక్కడెక్కడ రిపోర్ట్స్ ఇచ్చి రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి కదా, ఐ స్క్రీన్ అయిన దానికి సంబంధించి ఎంతమంది పిల్లలకి డిఫెక్ట్ ఉంటే ఎంతమందికి అందింది, అందాల్సిన వాళ్ళు ఎవరైతే అనేది మీరు తెప్పించుకోండి. దాన్ని వీటితోటి క్రాస్ చెక్ చేసుకోండి. అప్పుడు సొల్యూషన్ 100%. ఇక్కడ సమస్య ఏంటంటే హెల్త్కి హెల్త్, ఎడ్యుకేషన్కి ఎడ్యుకేషన్, మా పని మేము చేసుకుంటా పోతున్నాం అంటారు కానీ కోఆర్డినేషన్ అనేది ఉండట్లేదు. ఎక్కడెక్కడ మ్యూచువల్ కోఆర్డినేషన్ ఉండాలో కోఆర్డినేషన్ ఉంటేనే ఆ ప్రోగ్రామ్ సక్సెస్. ఎందుకంటే దాదాపు 3-4 క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. మీ ఇద్దరికి మధ్య కోఆర్డినేటెడ్గా చేయాల్సినటువంటి వర్క్స్. ఫస్ట్ ఏదైతే చైల్డ్ పుట్టిన తర్వాత అంగన్వాడీ తర్వాత జరిగే 19 years వరకు స్క్రీనింగ్ ఉంది కదా, కంటిన్యూస్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్తో భాగస్వామి అయ్యేందుకు ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ సమీప ఇసుక తెన్నెలపై విశాఖ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యాన సిఐఎస్ఎఫ్ వందే మాతరం సైక్లోథాన్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిఐఎస్ఎఫ్ సేవలను కొనియాడారు. ఈ సైక్లోథాన్ దేశాన్ని సురక్షిత వైపు నడిపే ఉద్యమం అని అభివర్ణించారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో వందే మాతరం నినాదం విభిన్న భాషలు, సంస్కృతులను త్రివర్ణ పతాకం కింద ఏకం చేస్తుందని, 2014 తర్వాత ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం తన సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 71 విమానాశ్రయాలు, 250 పోర్టుల భద్రతను కాపాడుతుందని ప్రశంసించారు. 2014లో 5-6 వేల కోట్లను సిఎస్ఎఫ్ బడ్జెట్ను ప్రస్తుతం
15,973 కోట్లు పెరిగిందని, ఇది సిబ్బంది త్యాగాలకు గౌరవం అని చెప్పారు. ఈ సైక్లోథాన్ యాత్రలో సైక్లిస్టులతో సగానికి పైగా మహిళలు ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారతకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్ రోషిని అపరంజి, సిఐఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బినిత్ ఠాకూర్, సిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఆర్ శరవణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పర్సనల్ సెక్యూరిటీ ఫోర్స్ మన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ సుమారు 2 లక్షల మందికి పైగా ఈ యొక్క సిఐఎస్ఎఫ్ ఫోర్స్లో పర్సనల్గా పనిచేస్తున్నారు. అటువంటి సిఐఎస్ఎఫ్ కోస్టల్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయాలని మరి వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ ఒకటి ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఇది 2వ సారి జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి సిఐఎస్ఎఫ్ 2 టీములుగా విభజిస్తూ ఒకటి వెస్ట్ బెంగాల్ హల్దియా నుంచి, అలాగే మరొకటి గుజరాత్లో భుజ్ ఏరియా నుంచి, ఈ 2 ప్రాంతాల నుంచి తీర ప్రాంతంలో సుమారు 60-70 మంది సిఐఎస్ఎఫ్ సైక్లిస్టు ప్రతిరోజు కూడా సైకిల్ చేసుకుంటూ ఆ దారి పొడవునా ఉన్నటువంటి పట్టణాలలో, కోస్టల్ ఏరియాస్లో, తీర ప్రాంత గ్రామాల్లో, మత్స్యకార గ్రామాల్లో అక్కడికక్కడ కార్యక్రమాలు పెడుతూ వాళ్ళలో కూడా కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి ఒక అవగాహన కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా ఐకమత్యంగా ముందుకు నడిపించాలనే ఆలోచనతో చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. అటువంటి యొక్క సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ నిన్న కాక మొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోంపేట ఇచ్చాపురం నుంచి ఎంటర్ కాయి ఒక నైట్ సోంపేటలో, మరొక నైట్ కళింగపట్నంలో, అలాగే ఈరోజు 3వ రాత్రి ఇక్కడ విశాఖపట్నంలో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం, భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు ఏర్పడింది. దానికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా విజన్, గత 12 సంవత్సరాలు ఆయన తాలూకా లీడర్షిప్లో ఈ యొక్క స్థానాన్ని మనం సంపాదించుకున్నాం. దీనికి ఇంకా 10 రెట్లు ఎదగాలనే ఆలోచనతో వికసిత్ భారత్ 2047 లక్ష్యం మనం పెట్టుకున్నాం. ఈ లక్ష్యం మనం సాధించాలనంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి నగరాలు, ఆ ప్రాంతం తాలూకు అభివృద్ధి చాలా కీలకంగా మారబోతుంది. మక్కువ ప్రధాన రహదారి వెడల్పు కొత్త రోడ్డు పనులకు ఘనంగా గుమ్మడి సంధ్యారాన్ని శంకుస్థాపన చేశారు. 2,65,00,000తో మక్కువ ప్రధాన రోడ్డు నిర్మాణం చేశారు. అవసరమైతే మరో ₹1 కోటి మంజూరు చేస్తారని మంత్రి 40 ఏళ్ల కళ నెరవేరిందన్నారు. మక్కువ ప్రజలకు చారిత్రాత్మక రోజు. మంత్రి రాకతో మక్కువ ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. పూలమాలలు, హారతులు, పూల వర్షం నినాదాలతో ఘన స్వాగతం గుమ్మడి సంధ్యారానికి పలికారు. గిరిజన నృత్యాలతో మంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామీణ రవాణా సౌకర్యాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. పీడీ యాక్ట్పై అరెస్ట్ అయిన సిపిఎం నాయకుడు అప్పలరాజు విడుదలయ్యారు. గత ఏడాది డిసెంబర్ 24న అప్పలరాజు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన విడుదలైన సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు జగదంబ సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అప్పలరాజుపై 19 కేసులు ఉన్నాయని, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఈ కేసులు పెట్టారని అన్నారు. వాస్తవానికి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజాపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పరిశ్రమల కోసం మిట్టల్ స్టీల్ ప్లాంట్ కొరకు బలవంతపు భూసేకరణ చేయడంపై ప్రజలు ఆందోళన చెంది నిరసన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. వారికి అండగా నిలిచారనే నెపంతో అప్పలరాజుపై పీడీ యాక్ట్ కింద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఆ కేసు నిలనందున అప్పలరాజు నిర్దోషిగా బయటపడ్డారని తెలిపారు. సఫిషియెంట్ గ్రౌండ్ లేదు అని కేటగారికల్గా చెప్పినందువల్ల గత్యంతరం లేనటువంటి స్థితిలో ప్రభుత్వం ఆయన్ని ఈరోజు విడుదల చేసింది. ఇప్పుడే జైలు నుంచి విడుదలై నేరుగా ఇక్కడ మీ సమక్షంలోనే ఇక్కడ బహిరంగంగా తీసుకొచ్చాము. మేము ఇది ప్రజా ఉద్యమాలకి నైతిక విజయం. మేము మొదటి నుంచి వాదిస్తున్నాం. అప్పలరాజుని అక్కడ బలవంత భూసేకరణలో ప్రజల తరఫున నిలబడి పోరాడుతున్నందుకే కొట్టేసిన కేసుల్ని ఎటువంటి నిరాధారమైనటువంటి తప్పుడు కేసులు చూపెట్టి పీడీ కేసు పెట్టారు. ఇది చెల్లదు, దీనికి ఎలాంటి గ్రౌండ్ లేదని చెప్పాం. ఈ అడ్వైజరీ కమిటీ కూడా అదే చెప్పింది. 2013 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 కేసులు ఉన్నాయని వారు ఇందులో పొందుపరచడం జరిగింది. అయితే వాస్తవంగా 2013 నుంచి 2022 మధ్య 12 పాత కేసులు
ఇవన్నీ కూడా యలమంచిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు కొట్టివేయడం జరిగింది. అయితే ఇటీవల అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని జరిగినటువంటి పోరాటంలో 7 కేసులు, అక్రమమైనటువంటి 7 కేసులు, నా భాగస్వామ్యం లేనటువంటి సందర్భాన్ని కూడా కేసులు పెట్టి 7 కేసులు, మొత్తం 19 కేసులు లిస్టు తయారు చేసి పీడీ యాక్ట్ పెట్టి 2025 డిసెంబరు 24వ తేదీన పోలీసు వారు తెల్లవారి 7 గంటలకే మా ఇంటిని చుట్టుముట్టి భారీ స్థాయిలో పోలీసులు మోహరించి నన్ను అక్రమంగా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నిర్బంధించడం జరిగింది. ఈరోజు విడుదలవ్వడం జరిగింది. అయితే 2026 జనవరి 30వ తేదీన అడ్వైజరీ కమిటీ బోర్డు మీటింగ్ అయ్యింది. ఆ మీటింగ్లో నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ బోర్డు మీటింగ్లో పాల్గొన్నటువంటి గౌరవ జడ్జీలకి వివరించడం జరిగింది. వారు రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ రావాడ సీతారాం ఈరోజు జిల్లా పరిషత్ అతిథి గృహంలో పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 59 ఎస్సీ ఉపకులాలు ఉన్నాయని, వారికి సమస్యలపై మరింత దృష్టి సారించడం జరుగుతుందన్నారు. దళితులపై దాడులను నియంత్రించడానికి కమిషన్ పనిచేస్తుందన్నారు. దళితుల భూములు అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దళితుల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తామని స్పష్టం చేశారు. కమిషన్ పరిధిలో ఉన్నటువంటి 59 కులాలకు సంబంధించిన వాళ్ళ మీద ఎటువంటి సమస్యలున్నా, వాళ్ళకి ఎటువంటి అన్యాయాలు జరిగినా వాళ్ళ సంక్షేమంతో పాటు వాళ్ళ ఆర్థికాభివృద్ధి కమిషన్ అనేది 59 కులాలకి దగ్గరుండి ప్రభుత్వ అధికారులతో పనిచేయించే బాధ్యత ఏపీఎస్సీ కమిషన్ తీసుకుంటుందని మీ మీడియం ద్వారా నేను తెలియజేస్తున్నాను. గడిచిన 5 ఏళ్ల కాలంలో వివిధ రకాల కాలుష్యాల కారణంగా ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు కాకినాడ ప్రాంత ప్రజల జీవనం దుర్భరమైందని జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పరిశ్రమల కాలుష్యం వల్ల పర్యావరణం తీవ్రంగా నష్టపోతుందని, ముఖ్యంగా సముద్ర జీవ వైవిధ్యం వేగంగా ధ్వంసమవుతుందని వాపోయారు. న్యాయపరమైన పోరాటాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని వివరించారు. ఒక నిబద్ధత గల పౌరుడిగా నేను పర్యావరణంపై కేసు వేశాను. నేను వేసిన కేసు కోర్టులో ఉంది. అది 2020లో వేశాను. అప్పటికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వేరే వాళ్ళు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన పార్టీలో నేను ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ కూటమి ప్రభుత్వం మీద కేసు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ కదా. కాబట్టి ఆ పర్యావరణ ప్రధాన కార్యదర్శి పదవికి నేను రాజీనామా చేసి ఒక జన సైనికుడిగా ఉద్యమం చేస్తున్నాను. అంతేగాని పార్టీకి రాజీనామా చేశాను అనేది కాదండి, పదవికి రాజీనామా చేశాను. చాలా క్లియర్గా నా లెటర్లో ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారికి రాసిన లెటర్లో కూడా ఉంది. అలాగే ఈ కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా లెటర్ రాసి ఇచ్చాను. కానీ ఎవరు ఇష్టం వచ్చిన కూరలు వాళ్ళు వండుకుంటున్నారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. మీరు క్లారిటీ ఇస్తే చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. బల్చిపేట మండలం కొత్త గల్లవల్లి రోడ్డు పనులకు 2 కోట్ల రూపాయలతో ఉపాధి పనులు కేటాయించి పనులు ఏడాదిలోగా ప్రారంభించిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు కొత్త గల్లవల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే విజయచంద్రకు బ్రహ్మరథం పట్టారు. 70 సంవత్సరాలుగా ఈ గ్రామం రోడ్డుకు నోచుకోలేనందున ఎన్నికల ముందు రోడ్డు పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చి ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్రకు పూలమాలలు శాలువాతో సత్కరించారు. గ్రామానికి రోడ్డు వేసేందుకు ఏ నాయకుడు ముందుకు రాకపోయినా విజన్ ఉన్న నాయకుడు విజయచంద్ర మాట నిలబెట్టుకున్నారని, మా మనసుల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆ గ్రామస్తులంతా విజయచంద్రకు అహర్నిశలు వెంట ఉంటూ దండుగా నిలుస్తామన్నారు. సూపర్ 6 అని చెప్పాం. సూపర్ 6లో అన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. ఒక ఆడబిడ్డ నది ఏదైతే ఉందో ఆడబిడ్డ నిధి కార్యక్రమం ఉగాది కల్లా ప్రతి ఆడబిడ్డకి ఏదైతే మాట ఇచ్చామో మీ అందరికి కూడా అకౌంట్లో ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ
ఇక్కడ చదువుకున్న పిల్లలకి తల్లికి వందనం వస్తుంది, రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం, మహిళలకి మరి ముఖ్యంగా ఉచితమైన బస్సు ఇచ్చాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఆటో అన్నలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. మీరు పండించిన పంటకి సకాలంలో డబ్బులు పడడం జరిగాయి. యువతకి విశాఖపట్నంలో ఐటీ కంపెనీ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఆలోచించండి, ఓన్లీ 19 నెలల్లోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. అరసం విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఇటీవల మరణించిన అరసం నేత సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య చందు సుబ్బారావు సంస్కరణ సభ జరిగింది. యూపీఎస్సీ పూర్వ సభ్యులు ఆచార్య కేఎస్ చలం అధ్యక్షులు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు చందు పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తాను రచించిన పుస్తకాలన్నింటినీ చందు సుబ్బారావు చదివి విశ్లేషించారని తెలిపారు. అలాగే ఆయనతో పాటు విద్యార్థి దశ నుంచి తనకు గల సాహిత్యాన్ని గుర్తు చేశారు. అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ చందు సుబ్బారావు జ్ఞాన నిధి అని పేర్కొన్నారు. అరసంతో అతనికి గల సంబంధాన్ని గుర్తు చేస్తూ అరసంతో అర్ధ శతాబ్దం అనే పుస్తకాన్ని ఉదహరించారు. సమాజాన్ని బాగుపరిచే 2 అంశాలు సాహిత్యం, సైన్స్. ఈ 2 అంశాలలో చందు సుబ్బారావు గారు చాలా ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. అటు సైన్స్కు సంబంధించిన జియోఫిజిక్స్ రంగంలో ఉండి వారు చేసిన కృషి, సాహిత్య రంగంలో ప్రధానంగా విమర్శ ప్రక్రియలో వారు చేసిన కృషి చాలా విస్తృతమైంది. తెలుగు సాహిత్యలోకం గుర్తించింది. చందు సుబ్బారావు గారికి అభ్యుదయ రచయిత సంఘానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈరోజు మన అరసం పక్షాన పెద్దలందరి సమక్షంలో ఈ సంతాప సభను నిర్వహిస్తున్నాం. సుబ్బారావు గారు అరసంతో అర్ధ శతాబ్ది అనే ఒక మంచి పుస్తకాన్ని అరసానికి సంబంధించి ఒక విలువైన ఆలంబనాన్ని మనకు అందించారు. ఆ పుస్తకం రాసేటప్పుడు కూడా అమెరికాలో ఉండి కూడా నాకు కొన్ని విషయాలు తెలుసుకోవటం కొరకు ఫోన్ చేసి మాట్లాడేవారు. అందులో అనేక విషయాలు ప్రస్తావన చేశారు. 1974లో నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ హిందీ విద్యార్థిగా ఉన్నప్పుడు 6th బ్లాక్లో అన్నం శెట్టి రామారావు ఉండేవాడు. ఆయన 6th బ్లాక్లో ఉండేవాడు. చందు సుబ్బారావుకి పరిచయం. ఆయన కూడా ఈ కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండేవాడు. నన్ను మొట్టమొదటిసారి స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన పరిశోధన చేస్తాడు 7:30కి సాయంత్రం. అక్కడ పరిచయం. తరువాత ఇప్పటి వరకు నేను రాసినటువంటి 74 పుస్తకాలలో 52 తెలుగు పుస్తకాలు మొట్టమొదటి పాఠకుడు దాని మీద పుస్తకం చదివిన తర్వాత గుర్తులు పెట్టి నన్ను పిలిచి ఇది ఏమిటి అని అడిగి సర్టిఫైడ్ అని సంతకం పెట్టేవాడు చందు అని. అది దాచిపెట్టాను జాగ్రత్తగా. అంటే భోగాపురం పంచాయతీ మధుర సుందరపేట వద్ద మహిళా రైతులు ఈ రోజు పెద్ద ఎత్తున పాల్గొని ప్లే కార్డులతో నిరసనలు వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఐటీ కంపెనీలకు భూములు తీసుకునే ప్రయత్నం విరమించుకోవాలని, భూముల జోలికి వస్తే ప్రాణాలు అర్పిస్తాం కానీ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని ముక్త కంఠంతో రైతులు తేల్చి చెప్పారు. మా తాత తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అటువంటిది ఐటీ కంపెనీల పేరిట భూములు తీసుకునే ప్రయత్నించే ఉద్యమ బాట తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు మేలు జరుగుతుందని అంతా భావించామని, అన్నదాతకే అన్యాయం చేస్తే మేము రోడ్డును పడతామని ఆవేదన అర్థం చేసుకొని మాకు అన్యాయం జరగకుండా చూడాలని ఈ ప్రాంత నాయకులు, అధికారులను, ఆ ప్రాంత ప్రజలు, రైతులు వేడుకున్నారు. వారికి మద్దతుగా గ్రామ పెద్దలు కొమ్మూరు సుభాషణరావు, పడాల శ్రీనివాసరావు, ఆళ్ల ఉదయబాబు, పల్లంట్ల జయదేశ్వరరావు, రామిశెట్టి వెంకన్న, జెడ్పీటీసీ ప్రతినిధి పడాల భాను తదితర రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిల్లలు ఏదైనా ఆపదొస్తే ఈ భూమి ఉండాలి అనేటట్టుగా వాళ్ళు భూములు అమ్మకుండా ఇప్పటి వరకు వాళ్ళు పస్తులుండి ఈ భూములు కాపాడుకుంటూ వచ్చారు. భూములు సాగు చేసుకొని మమ్మల్ని పెంచారు. మా పిల్లలకు కూడా ఆధారాలు ఇవే. ఇప్పుడు మా తాతలు ఎలాగో ఇదైపోయారు. మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని పెంచి పెద్దోళ్ళు చేసి ఈ భూమి మీద ఆధారపడి చదివించారు. మాకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఇంకా ఈ భూములే మాకు ఆధారం. ఈ భూముల మీదకి వస్తే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు మాత్రం మేము ఇవ్వం. ఎందుకంటే భూములు పోతే మా ప్రాణాలు పోయినట్టే. భూములు పోతే సరే మేము బ్రతికే ఆధారం ఏం లేదు.
ఈ భూములు పోతే మేము ప్రతి ఆధారం అసలు లేదే లేదు. రాజకీయాలకు అతీతంగా భక్తులందరికీ స్వామివారి దర్శనం భాగ్యం కల్పించాలని శ్రీ దుర్గా గణపతి ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారు. 25వ వార్డు సీతంపేట శ్రీ దుర్గా గణపతి దేవస్థానం బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ భరత్తో పాటు ఆయన కలిసి పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నమ్మి రవికుమార్, ఇతర సభ్యులు భరత్, అలాగే నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సమక్షంలో ప్రమాణం చేశారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధితో పాటుపడతామని సభ్యులంతా ప్రమాణం చేశారు. తనకు చైర్మన్ బాధ్యతలు అప్పగించిన కూటమి నాయకులకు రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు శుభసూచకం అండి. సీతమ్మపేట దుర్గా గణపతి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యి మొదటిసారి ఇది. గత 30 సంవత్సరాలుగా ఈ దేవాలయం నిర్మించడం జరిగిందండి. చాలామంది దీనికోసం ఎంతో అభివృద్ధికి పాటుపడ్డారు. వాళ్ళకి మా కమిటీ తరఫున, ఈ ట్రస్ట్ బోర్డు తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు మా శ్రీభర్త గారు, మరి అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా సీన్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే మా శివాజీరాజు గారు మాకు ఎంతో ప్రోత్సాహంతో ఈ ఒక కమిటీని ఏర్పాటు చేసి మాకు కొత్తగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. మేము ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి మా ఎంతో కృషి చేసి దీన్ని ఇంకా పటిష్టమైన కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్ళి విశాఖపట్నంలోని మొదటి స్థానంలో నిలబెట్టే ప్రయత్నాన్ని మాకు దేవుడి కృప ఇచ్చినట్టు, మాకు ఆశీస్సులు ఉన్నట్టయితే ఇంకా అభివృద్ధి చేస్తాము. ఈరోజు ఎన్ రవికుమార్ గారిని ఆలయ చైర్మన్గా శ్రీ దుర్గా గణపతి దేవాలయానికి నియమించడం జరిగింది. అట్లాగే వారితో పాటు మిగిలిన సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారము గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు భరత్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటము, నార్త్ నియోజకవర్గంలో ఈ టెంపుల్ ఉండటము చాలా సంతోషం. కార్మికులకు సంఖ్యలు వేసే వాహన చట్ట సవరణ 2025 చట్టాన్ని లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగ కార్మికులందరూ పాల్గొని పిలుపునిచ్చారు. కోట వద్ద జరిగిన ఆటో క్యాబ్ డ్రైవర్ల సమావేశంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్స్ సిఐటియు, ఏఐసిసిటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ ఆటో యూనియన్ జిల్లా కన్వీనర్ కె సురేష్, శ్రీ పైడిబంబ ఆటో యూనియన్ జిల్లా కన్వీనర్ ఎం అప్పలరాజు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోటార్ వాహనాల చట్ట సవరణ జరిగింది. అన్ని రకాల ఫీజులు, పెనాల్టీలు పెంచింది. డ్రైవర్లపై చిన్న చిన్న పొరపాట్లకు భారీ మొత్తంలో జైలు శిక్షలు, బిఎన్ఎస్ 106 సెక్షన్ కింద అనేక చట్టాలు తీసుకొచ్చింది. పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఇన్సూరెన్స్, ప్రీమియం, రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, వాహనం కొంటే ట్యాక్స్, అమ్మితే ట్యాక్స్, వేరే పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తే ట్యాక్స్, వాహన స్పేర్ పార్ట్స్, ట్రైడ్లు, అన్ని రైట్లు విపరీతంగా పెంచడం, వాహన ఫిట్నెస్ను ఆటోమేటిక్ ఏటీఎస్ సెంటర్లు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం, 10 సంవత్సరాలు దాటిన మోడల్ తక్కువ వాహనాలకు భారీ మొత్తంలో ఫిట్నెస్ ఛార్జీలు పెంచడం, కొత్త వాహనాల కొనుగోలుకు 15% ట్యాక్స్ పెంచడం, ఈ చలానాలు, ఆర్డీఓ, పోలీస్ అధికారుల వేధింపులు, ఓలా, ఊబర్, ర్యాపిడ్ లాంటి విదేశీ సంస్థలను అనుమతించడం ద్వారా బాడుగులు లేక ప్రతి నెల ఫైనాన్స్ కస్తీలు చెల్లించలేక మొత్తం ఆటో ట్రాన్స్పోర్ట్ కుదేలై లక్షలాది మంది రవాణా కార్మికులు ఉపాధి కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 20 తీసుకొచ్చింది. అది మోటార్ వాహనాలు ఉరితాడుగా అయ్యింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ జీవో నెంబర్ రద్దు చేస్తానని చెప్పింది. అలాగే సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పింది. మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి అందరికీ కూడా ఈ ఆదరణ పథకం అనే వాడు పెట్టినటువంటి డ్రైవర్ పథకాన్ని కూడా అమలు చేస్తానన్నాడు. కానీ 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఈరోజు 2,90,000 మందికే చేశాడు. మరి ఈరోజు ఈ ఆటో డ్రైవర్లకి ఇప్పుడు వస్తున్నటువంటి ఓలా కానీ ఓబా కానీ వీళ్ళు బతుకులు చిందరవందరం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు వివిధ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తూ సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో కూడా ఆటో కార్మికులు, మ్యాక్సీ క్యాబ్ కార్మికులు, ఇతర రవాణా కార్మికులు అందరూ కూడా సమ్మెలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి
ఈరోజు అన్ని సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష ఆటో మోటార్ కార్మికుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అల్లీపురం సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న నిర్వహించనున్న అఖిల భారత సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగాను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతోటి ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ వాహన కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, బంధు, మోటార్ వాహనాల సమ్మెని జయప్రదం చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి అఖిలపక్ష రవాణా రంగ కార్మికుల తరఫున డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వాహన మిత్ర 15,000 ఇస్తా ఉన్నారు. ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. కేవలం 1,90,000 మందికి ఇచ్చారు. 5.5 లక్షల మంది ఉంటే ఇది 2026లో ఇవ్వాల్సినటువంటి వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబరు 2131 రద్దు చేయాలని, ఆటో అండ్ మోటార్ కార్మికుల మీద తీవ్ర ఆర్థిక భారాలు వేసేటువంటి ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన ఎఫ్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు అనుమతులు రద్దు చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆటోలు అండ్ మోటార్ కార్మికుల ఎఫ్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో పాటు ఇవాళ ఆటో కమ్ వ్యాన్ డ్రైవర్ల కడుపులు కొట్టేటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడ్ ఏదైతే ఉందో ఇది ప్రైవేటు సంస్థలు నడుపుతూ ఉన్నాయి. ఈ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ప్రభుత్వం ఆ యాప్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జరిగేటువంటి ఈ యొక్క సమ్మెలో ఆటో డ్రైవర్లందరూ కూడా సమ్మె పాటించాలి. ఇప్పటి నుంచే స్కూల్ పిల్లలు, స్కూల్ యాజమాన్యం కూడా స్కూళ్ళకి సెలవులు ప్రకటించి ఈ బంద్కి సహకరించమని కోరుతా ఉన్నాం. అర్హులైన పేదలకు ఇళ్లు పట్టాలు ఇచ్చేంత వరకు బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం పోరాటం చేస్తుందని సంఘం అధ్యక్షులు రెడ్డి నారాయణరావు అన్నారు. విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఉన్న ధర్మపూర్లో సర్వే నెంబర్ 86/12345లో ఉన్న 3.77 సెంట్లు భూమి ఖాళీగా ఉంది. గతంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తే దాన్ని వెలుగులో తీసుకువచ్చి ధర్మపురి గ్రామంలో ఉన్న పేదలకు ఇవ్వమని రెవెన్యూ అధికారులకు పలుమార్లు వినతిపత్రం సమర్పించడమే కాకుండా నిరసన కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున స్థలాన్ని పరిశీలించి ఇక్కడ పార్టీ కార్యాలయం నిర్మిస్తామని చెబుతున్నారని తెలుస్తుంది. పేదలకు పట్టాలు ఇవ్వకుండా పార్టీ కార్యాలయం నిర్మిస్తానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రవర్తిస్తున్నారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ధర్మపురిలోన 86/12345లో 3 ఎకరాల 77 సెంట్లు ప్రభుత్వం భూమి కనుమరుగైపోయింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు ధర్మపురి ప్రజలంటే చాలా అభిమానం. అటువంటి ప్రజల మీద ఒక చూపు చూడకుండా కనీసం పేద ప్రజలు పట్టాలు ఇచ్చే విధంగా మరి కృషి చేయాలి. అందుకు ఆఫీసులు మీరు కట్టుకోవాలనుకుంటే మండలంలో కానీ జిల్లాలో కానీ అనేక ప్రభుత్వం భూములు ఉన్నాయి. అది ఒక్కసారి మీరు పునరాలోచించండి. ఇది మేము పోరాడి వెలికి తీసినట్టు భూమిని మరి ఈరోజు పేదలకి అందకుండా చేయడం అనేది చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ నగరంలో వైజాగ్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026 షార్ట్ ఫిల్మ్ కాంబినేషన్ను నిర్వహించారు. హైదరాబాద్కి చెందిన ప్రముఖ విద్యా సంస్థ బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన సుమారు 30 విశ్వవిద్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు. పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు దోహదపడతాయన్నారు. బ్లూ రిబ్బన్ ఓవర్సీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ పి సంతోష్ కుమార్ మాట్లాడుతూ
మన దేశంలో ముంబై వంటి నగరాల కన్నా యూరోప్ దేశాల్లో విద్య అత్యంత చౌకగా లభిస్తుందన్నారు. 30 ఆర్గనైజేషన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ని డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి అలాగే ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని తీసుకొచ్చినందుకు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ విశాఖపట్నం స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుని డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు ఏమి చేయాలి నెక్స్ట్, ఎందులో వాళ్ళ కెరీర్ని ఏ రకంగా మలుచుకోవాలి అని చెప్పి డిగ్రీ పూర్తయిన తర్వాత తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఇంతమంది దగ్గరికి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇది మామూలుగా సాధ్యపడే విషయం కాదు. కానీ ఒక్క ప్లేస్లో ఒక్క రోజులో ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మంచి అవకాశం స్టూడెంట్స్కి. On this occasion, today Sri Kanya Convention, Fortune Inn Hotel, 7th February, I make it note నా లైఫ్లో నా 18 years of కెరియర్లో ఇంత పెద్ద క్రౌడ్ ఎక్కడ చూడలేను. ఆల్మోస్ట్ there are 200 more students who are waiting in the downstairs. వాళ్ళకి ఎలా నేను సహకరించాలో తెలియక హాల్స్ వీఆర్ ఫిల్లింగ్ ఇట్ అప్. ఇవన్నీ వాట్ ఈస్ ద రీజన్? ఐ థాట్ నేనేమనుకున్నానంటే ఎడ్యుకేషన్ ఫెయిర్ ఒకటే కాదు, ఎక్స్పో ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి, కార్పొరేట్ ట్రైనర్స్ రావాలి, ఇంటర్న్షిప్స్ వచ్చే కంపెనీస్ ముందుకు రావాలి, ఫారిన్ యూనివర్సిటీస్ రావాలి. ఆబ్వియస్లీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఐఎమ్ నా 18 years ఆఫ్ కెరియర్లో వీ హ్యావ్ డన్ 16,000 వీసాస్ చేశాము, స్టూడెంట్ వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ సపరేట్గా. అండ్ ఇండియాలో 38 లొకేషన్స్లో ఉన్నాయి. ఇక్కడికి యూకే నుంచి యుఎస్ నుంచి అన్ని కంట్రీస్ ఒక ప్లేస్లో ఉంటే ఏ కంట్రీకి వెళ్ళాలో ఒకటి. సెకండ్, ఎడ్యుకేషన్ లోన్స్ అనే క్వశ్చన్స్ వస్తే వీ హ్యావ్ బ్యాంకర్స్ టుడే, బ్యాంక్స్ ఇక్కడికే వచ్చాయి. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం. జిందాల్ బాధితులకు న్యాయం జరగకపోతే జిందాల్ బాధితుల పక్షాన జనసేన పోరాటం చేస్తుందని జనసేన నాయకులు ఆదాడ మోహన్ తెలిపారు. ఈ రోజు స్థానిక ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిందాల్ పరిశ్రమ నిర్మాణానికి గతంలో ఉన్న కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పరిశ్రమల నిర్మాణానికి సిద్ధమవుతున్న తరుణంలో రైతులకు రావాల్సిన బకాయిలను చెల్లించి వారికి తగు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. దళితులకు న్యాయం జరగకపోతే జనసేన పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ కంపెనీ పెడితే ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది, చదువుకుంటారు కాబట్టి ఉద్యోగాలు వస్తాయని మాయ మాటలే మమ్మల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఇలాగే కొనసాగింపుగా 19 సంవత్సరాల వరకు మాకు కొనసాగింపుగా చేశారు. మాకు ఇప్పుడు ఫ్యాక్టరీ కడతాము అంటే 5 సంవత్సరాలు కట్టి తీరాలి, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి, అంతే తప్ప మాకు నచ్చినట్టుగా మాకు నచ్చినట్టుగా మేము జీవన్ తీసుకొస్తాం ప్రభుత్వం ఇలా చేస్తుందంటే అది కుదరదు. గారిని ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, మీరు ఫిజికల్గా రండి, మీరు ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ వేసి ఆ భూమి మీద నిజానిజాలు తేల్చండి. ఇప్పుడు కట్టిన గోడలు అవనియండి, పనిచేస్తున్న జేసీబీలు అవనియండి,
ట్రెస్పాస్ అంటే దౌర్జన్యంగా ఎస్సీ ఎస్టీ భూములపైన దౌర్జన్యంగా వచ్చి వాళ్ళ పంటలు నాశనం చేసినందుకు జిందాల్ కంపెనీ మీద సహకరించిన రెవెన్యూ సిబ్బంది మీద పోలీస్ సిబ్బంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి మరి ఎస్సీ ఎస్టీ బీసీల తరపున జిందాల్ బాధితుల తరపున నమస్కారం చెప్తూ ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని ఎంపీ భరత్ లక్ష్మీ గణపతి ట్రస్ట్ బోర్డు సభ్యులకు సూచించారు. 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా డి కాళీప్రసాద్, ఇతర సభ్యులు భరత్ అలాగే నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావు సమక్షంలో ప్రమాణం చేశారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి పాటుపడతామని సభ్యులంతా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ ఆల లీలావతి, శ్రీనివాస్, ఆకిరెడ్డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నార్త్ నియోజకవర్గంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి చెందిన చాలా కమిటీస్ ఒఫిషియల్గా, చాలా టెంపుల్స్కి ఒఫిషియల్గా కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ 42 వార్డులో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయ స్వామి ఇవాళ కమిటీ చైర్మన్ కాళీప్రసాద్ గారు, ఇతర కమిటీ మెంబర్లు ఇరు పార్టీలుకి సానుభూతి పరులు అందరితో 9 మందితో ఇవాళ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. అండ్ వి కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఇందాకే చైర్మన్ కాళీప్రసాద్ గారు చెప్తున్నారు 60 ఏళ్ళ చరిత్ర ఉన్న టెంపుల్. సో ఇప్పుడు మీ నాయకత్వంలో రాబోయే ఈ 2-3 సంవత్సరాలు ఈ టెంపుల్ డెవలప్మెంట్ చాలా బాగా మీరు అందరు చేయాలని కోరుకుంటున్నాము. ఇందాక అసలు నాకు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. పదం విన్నాము కానీ దాంట్లో స్పష్టత ముందు లేదు అని చెప్పిన తర్వాత దాని మీద కొంచెం చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే, సింపుల్గా ఒక సాధారణ మనిషికి అర్థం అవ్వాలంటే, మీరు ఒక కంప్యూటర్లో హ్యాక్ చేయాలి ఒక దురుద్దేశంతో లేకపోతే సదుద్దేశంతో, మామూలుగా మీరు ఒక మనిషి లేకపోతే ఇప్పుడున్న సాఫ్ట్వేర్తో చేయాలి అంటే అది 8 గంటలు పడితే, ఉదాహరణకి క్వాంటమ్ కంప్యూటర్ దాన్ని కొన్ని క్షణాల్లో హ్యాక్ చేయగలుగుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ ఏంటి అంటే, మామూలుగా మనం సీక్వెన్షియల్గా ఏంటి ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఒకటి ఎంటర్ చేస్తాం, అది కాకపోతే 2, అది కాకపోతే 3. క్వాంటమ్ కంప్యూటర్ ప్యారలల్గా ఒకటేసారి కంప్యూటర్ కెపాసిటీ బట్టి 100 సార్లు, 1000 సార్లు, 10,000 సార్లు ఒకటేసారి చేయగలుగుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే అనేక విషయాల్లో, బ్యాంకింగ్ సెక్టర్లో, చాలా ఫైనాన్షియల్ రికార్డ్స్ స్టోర్ చేసే సెక్టర్లో మనకి సెక్యూరిటీ క్వాంటమ్ కంప్యూటింగ్లో రాబోతుంది. ఎందుకంటే అది అటాకింగ్ కోసం వాడుకోవచ్చు, డిఫెన్స్ కోసం వాడుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఫార్మస్యూటికల్ ట్రయల్స్, ఇవాళ ఒక కొత్త మందు తయారు చేయాలి అంటే ఆ మందులో వేరే వేరే కాంబినేషన్స్ ట్రై చేసి కంప్యూటర్లో సిమ్యులేట్ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత యానిమల్ టెస్టింగ్ చేసి దాని తర్వాత మనిషి మీద హ్యూమన్ ట్రయల్స్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత ఆ డ్రగ్ మార్కెట్ లోపలికి వస్తుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మత్స్యకారులకు 40% సబ్సిడీపై చేప పిల్లల సొసైటీ సభ్యులకు మత్స్యశాఖ అధికారులకు పంపిణీ చేశారు. విజయనగరం పెద్ద చెరువుకు సంబంధించి మత్స్యకార సొసైటీలకు 20,000 చేప పిల్లలను సబ్సిడీపై అందజేశారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు సబ్సిడీపై చేప పిల్లలు ఇస్తుందన్నారు. గవర్నమెంట్ పథకం కింద పిఎంఎంఎస్వై పథకం కింద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 40% సబ్సిడీతో 20,000 చేపలను అందించడం జరిగింది. ఈ డిఎఫ్సిఎస్ ప్రెసిడెంట్ చేత సభ్యులు అందరి సమక్షంలో మనం నీటిలో చేపలను విడిచిపెట్టడం జరిగింది. ఇవి వచ్చే ఏడాదికి గాను ఒక 8 నెలలు 9 నెలలు చక్కగా పెంచుకుంటే మళ్ళీ కేజీ 2 కేజీల వరకు అటైన్ అవుతుంది. తద్వారా మన విక్రయిస్తే మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. మంచి ధర పలకడం వలన తద్వారా ఈ సభ్యులందరూ కూడాను సమాన ప్రాతిపదికలో అందరూ సమాన వేతనంగా మా అందరూ పంచుకుంటారు. ఇది కోఆపరేటివ్ మేనర్లో సహకార సంఘం సొసైటీ. దీనిలో ప్రభుత్వం తాలూకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ 40% సబ్సిడీపై ఇచ్చిన చేప పిల్లలు 80 నుంచి 100 mm ఉంటాయి సైజు. అవి చేప పిల్లలు చెరువులో విడిచిపెట్టిన తర్వాత 8 నెలల తర్వాత అవి మార్కెట్ సైజు వస్తాయండి. ఆ మార్కెట్ సైజు వచ్చిన తర్వాత వీళ్ళని అవి మార్కెట్లో అమ్ముకుని లబ్ధి పొందుతారని ప్రధాన ఉద్దేశం. అలాగే వీళ్ళ యొక్క జీవనోపాధి పెంచడానికి కూడా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తాము. ప్రభుత్వ అధికారులైన మీ అందరూ సమక్షంలో ఈరోజు చేప పిల్లలు విడిచిపెట్టడం జరిగింది. యూరోటాలజీలో అత్యాధునిక జ్ఞానాన్ని ఏకీకృతం చేయడమే ముఖ్య లక్ష్యమని వివిధ దేశాలకు చెందిన వైద్య నిపుణులు పేర్కొన్నారు. విశాఖ వేదికగా ఏషియన్ సూపర్ స్పెషాలిటీ ఈఎన్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో
3 రోజుల పాటు జరిగే ఐబీఎఫ్ ఇండియా ప్రపంచ సదస్సు ఒక హోటల్లో ప్రారంభమైంది. ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ప్రదీప్ ఉండవల్లి, న్యూరోజిషియన్లు, జనరల్ ఫిజిషియన్లు, వెబ్ స్పెషలిస్టులు, ఆడియాలజిస్టులు, వెస్టిబ్యూలర్ ఫిజియోథెరపిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ప్రముఖులు మాట్లాడుతూ ఈ వేదిక ప్రపంచ నిపుణుల మధ్య సహకారాన్ని పెంపొందించి భాగస్వామ్య ఆవిష్కరణల ద్వారా వెట్టిగో సవాళ్లను పరిష్కరించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐబీఎఫ్ కోర్ కమిటీ సభ్యులు ప్రదీప్, శ్రీనివాస్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తాలూకా ఫస్ట్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ అంటే ఈ వెట్టైగో అండ్ బ్యాలెన్స్ డిజార్డర్కి సంబంధించిన పేషెంట్స్ అందరినీ ట్రీట్ చేయడం కోసం ఎవరెవరు చూడాలి, ఈఎన్టీ సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్, జనరల్ ఫిజిషియన్స్, కార్డియాలజీ, ఆడియాలజీ పీపుల్ అండ్ ఫిజియోథెరపిస్ట్, ఇంతమంది అందరినీ కలిపి ఒక చోటకి కలపడమే ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ ఫారం తాలూకు ఉద్దేశం. దీనికి దేశ విదేశాల నుంచి 300 మంది డెలిగేట్స్ వచ్చారండి. సో ఇది 4 రోజులు జరుగుతుంది. ఈ మీటింగ్ తర్వాత చాలామందికి పేషెంట్స్కి ఇక్కడ నుంచి వచ్చిన జ్ఞానం ద్వారా మిగతా డాక్టర్స్ అందరూ పేషెంట్కి చాలా మేలు చేకూరుస్తారని అనుకుంటున్నాం. ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్ గత 10 సంవత్సరాల నుంచి చెవి ఆపరేషన్కైనా ముక్కు ఆపరేషన్కైనా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోనే ప్రథమ స్థానంలో ఉంది. అలాగే ఈ బ్యాలెన్స్ రిలేటెడ్ డిజార్డర్స్ వెట్టైగో కోసం ఉన్న ఏకైక ఆసుపత్రి గత 8 సంవత్సరాల నుంచి ఈ పేషెంట్లందరికీ కూడా విపరీతమైన సేవలు అందిస్తున్నాం. సో దీన్ని మేము ఒక్కళ్ళమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా నేర్చుకుని మిగతా వాళ్ళందరూ కూడా పేషెంట్స్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ ఫార్మ్ ఏర్పాటు చేయటం. అలాగే ఇక్కడ మన వైజాగ్ నుంచి సుమారుగా 22 మంది డాక్టర్స్ వచ్చున్నారండి. సో వాళ్ళందరూ కూడా ఈ నాలెడ్జ్ని నేర్చుకుని పేషెంట్స్కి ఉపయోగపడతారని చెప్పి ఆశిస్తున్నాం. రెల్లి వాటి ఉపకులాలకు 5% రిజర్వేషన్ కల్పించాలని ఏపీ రెల్లి కులాల గ్రూప్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోము మురళీమోహన్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ ఏపీ స్టేట్ కమిషన్ మెంబర్ రావాడ సీతారాంకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రం చేయడంలో రెల్లి వాటి ఉపకులాలు ఎంతో క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల జనాభా కలిగిన రెల్లి వాటి ఉపకులాలకు రిజర్వేషన్లు మాత్రం 1% మాత్రమే ఇచ్చారన్నారు. రిజర్వేషన్లు 1% నుంచి 5%కి పెంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పి లోకేష్, పి వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు కూడా అంబేద్కర్ రాసిన ఎస్సీలోని అణగారిన కులాలు ఎవరున్నారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించమని చెప్పారు. కానీ 2025లోని మాల సోదరులకి 7.5 ఇచ్చారు, మాదిగ సోదరులకు 6.5 ఇచ్చారు. రెల్లి వాటి ఉపకులాలకి 25 లక్షల పైబడి ఉన్నామేమో మాకు 1% ఇచ్చారు. ఆ 1% కూడా ఆడవాళ్ళకి అన్నారు. ఆడవాళ్ళకి లేకపోతే బీసీలకి ఏమన్నారు? ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు సమంజసం అండి? మాకు 5% రెల్లి వాటి ఉపకులాలకు ఇస్తే మా జనాభా అనేది భావితరాల పిల్లలని జీవితాలు బాగుంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో సాధించిన ఫలితాల కంటే ఇప్పుడు 2% ఓటింగ్ కూటమి ప్రభుత్వం అందిస్తుందని జాతీయ మీడియా సంస్థ సర్వే తెలిపిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఆయన 20 సూత్రాల పథకాల సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పీపీపీ విధానంపై చర్చ జరుపుతామంటే వైసీపీ నేతలు రావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గట్టిగా ఆరోపణ చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ పీపీపీ అని అన్నారు. దాని గురించి సబ్జెక్ట్ గురించి డిబేట్ రమ్మంటే ఎవరు రావట్లేదు. వాళ్ళు ఎంతసేపు పీపీపీ విధానం తప్పు అంటున్నారు. కానీ ఎందుకు తప్పు, దాంట్లో నష్టమేం జరుగుతుందని చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. అలాగే ప్రతి అంశంలో కూడా వాళ్ళు చేసే ప్రతి ఆరోపణలో కూడా ప్రజలకి నచ్చ చెప్పే ప్రయత్నం లేదు. ఏదో తప్పు రావని పెట్టి తప్పు విషయం చెప్తున్నారు, కానీ నిజమైనటువంటి వాస్తవాన్ని ప్రజలకు చెప్పట్లేదు. మరి ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల పబ్లిక్ లో +% పెరిగింది. రీసెంట్ గా ఇండియా టుడేలో కూడా ఒక సర్వే వచ్చింది. ఇండియా టుడేలో ఈ రోజు ఎలక్షన్ జరిగితే ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అనేది కూటమి ప్రభుత్వంకి వస్తుంది, ఎంత వైసీపీకి వస్తుందంటే మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్స్ కన్నా 2% ఎక్స్ట్రా పాజిటివిటీ అనేది ప్రభుత్వానికి ఉందన్న విషయాన్ని కూడా ఇండియా టుడే సర్వేలో, నేషనల్ మీడియా సర్వేలో అది వచ్చింది. దాన్ని కూడా వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పనులు
ఖచ్చితంగా ప్రజలందరూ వాచ్ చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, చాలా న్యూట్రల్గా పనిచేస్తుంది, చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని, యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అన్ని విభాగాల్లో ఈరోజు అభివృద్ధి కలవర్చేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని ఎవరు కూడా, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్న సంగతి మీ ద్వారా ప్రజలు తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖ ఐటీ హబ్గా రూపాంతరం చెందుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఐటీ హిల్స్ 2కు నడిచే 2 బస్సులు మద్దెలపాలెం డిపోలో ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, జోనల్ చైర్మన్ ధోను దొరతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీకి సేవలు అందించడంలో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులు, కార్మికులను ప్రశంసా పత్రాలతో అభివర్ణించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఐటీ హిల్స్ ఉద్యోగుల డిమాండ్కు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. స్త్రీ శక్తి పథకం అమల్లో విశాఖపట్నం జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. కార్మికులు, ప్రయాణికులు ఆర్టీసీకి 2 కళ్ళ లాంటి వారని, వారికి అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో 750 విద్యుత్ బస్సులు రానున్నాయని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 2000 ఈ బస్సులు కొనుగోలు చేయనుందని చెప్పారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ పట్టణాన్ని ఐటీ హబ్గా చేసే విధంగా ఈరోజు కొత్తగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కొత్త ఐటీ కంపెనీలు వైజాగ్ వైపు చూస్తూ ఉన్నాయి. ఈరోజు ఐటీ హిల్స్ అనే ఏదైతే నామకరణం చేశారో ఆ ప్రాంతానికి అన్ని విధాల సౌకర్యవంతంగా ప్రయాణం జరగాలనే మంచి లక్ష్యంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఆ ప్రాంతానికి తిప్పడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మా సహచర సహచర శాసనసభ్యులతో కలిసి ఈరోజు ఇక్కడ 2 కొత్త బస్సులను మద్దెలపాలెం డిపోలో ప్రారంభించాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వ లక్ష్యం ఒకటే, అన్ని విధాల పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్లకు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని స్కీములు, అలాగే వాళ్ళు ప్రభుత్వానికి కట్టిన ట్యాక్స్ను తప్పకుండా వాళ్ళ యొక్క సౌజన్యం కోసం ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తున్నాం. ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉండే ఐటీ హిల్స్ అయితే ఏదైతే ఉందో దానికి బస్సులు ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంకా వైజాగ్ విషయానికి వస్తే మీకు చెప్పనవసరం లేదు. ఈరోజు గూగుల్ సంస్థ భారతదేశంలో ఎన్నో పట్టణాలు ఉంటే కేవలం వైజాగ్ని ఎంచుకున్నారంటే ఇక్కడున్న పొటెన్షియాలిటీ రేపు రాబోయే కాలంలో వైజాగ్ను ఏ విధంగా ముందుకు తీసుకొని పోతుందో ఈ ప్రభుత్వం అని మీ అందరికీ అర్థమవుతా ఉంది. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి పండుగలో పాలధార నిర్వహించిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని దళిత సంఘం నాయకులు బొంగ భానుమూర్తి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ రావాడ సీతారాంకు ఈరోజు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. దళితుల సమస్యలు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని వాపోయారు. దళితుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. గత 300 ఏళ్ళుగా పాలధారలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన వారికి ఉపాధి అవకాశం కల్పించాలని డిమాండ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పాలధార కానీ దేవరోత్సవంలో కూడా పడితల్లమ్మ వారి సేవలో ఈ ప్రాంత దళితులు 300 ఏళ్ళుగా సేవ చేస్తున్నారు. ఆ డిమాండ్ని సానుకూలంగా స్పందించడం జరిగింది. దాంతో భాగంగానే ఇక్కడ విజయనగరం జిల్లా సంబంధించి ముఖ్యంగా విజయనగరం అర్బన్లో ఏదైతే ఎస్సీలకి పొజిషన్ పట్టాలు ఇచ్చారో ఆ పొజిషన్ పట్టాలను ప్రజెంట్ ఇప్పుడు ఆర్డీఓ గారి లెవెల్లో అది స్క్రూట్నీ అథెంటికేషన్ ఇచ్చారు. ఇది ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ఎంఆర్ఓ స్థాయి ఉన్న అధికారాన్ని ఆర్డీఓ గారికి ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న ఎస్సీలని ఇబ్బంది పడుతుంది. అది కూడా గౌరవ కమిషన్ సభ్యుల దృష్టి పట్టుకెళ్ళడం జరిగింది. ప్రజల ఆరోగ్యానికి స్వచ్ఛమైన త్రాగునీరు అత్యంత అవసరమని, అందుకే జల్ జీవన్ మిషన్ మరియు అమృత్ 1-2 పథకాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ కింద సుమారు 30,000 కోట్ల నిధులు అందుబాటులో ఉన్న గత ప్రభుత్వ హయాంలో నిధులు ఖర్చు చేయలేదని చెప్పారు. విద్యాశాఖకు సంబంధించి జిల్లాలో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిక్షణ ద్వారా అమలవుతున్న PM శ్రీ స్కూల్స్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర తదితర పథకాల అమలు తీరుపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, విద్యార్థులకు కంటి పరీక్షలపై ఆరా తీశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకాన్ని అందజేయాలని సూచించారు. ఉపాధి హామీకి సంబంధించి గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో 2019-24 మధ్య మెటీరియల్ కంపోనెంట్ వినియోగించుకోదగినటువంటి ఎంత పోర్షన్ ఉందో దాన్ని వినియోగించుకోలేకపోవటం అయితేనేమి, అలాగే లేబర్ కంపోనెంట్లో కూడా ఏదైతే ఆ పేమెంట్స్ జరిగేటటువంటి దానిలో దాదాపు 40 నుంచి 45 వేల మంది అదనంగా కేవైసీ నామ్స్ అప్లై చేస్తే వాళ్ళందరినీ కూడా లిస్ట్లో నుంచి తీసేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే తీసిన తర్వాత ఎందువల్ల తీయాలంటే లేనటువంటి వాళ్ళని ఉన్నట్టుగా చూపించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక 11 లక్షల మంది వరకు ఇటువంటి వారు లెక్క తేలటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది కేవైసీ నామ్స్ అప్లై చేసినప్పుడు ఎవరైతే బోగస్ కార్డ్స్ ఉన్నాయో తీసేయటం జరిగింది. 5.5 లక్ష అర్హులైనటువంటి కొత్త వారికి అవకాశం కలిగింది. దానివల్ల ఇవాళ ఈ జిల్లాలో కూడా బోగస్ కార్డులు వెళ్ళిపోయిన తర్వాత అర్హులైనటువంటి కొత్త వారికి సంబంధించి కూడా అవకాశం కలిగింది. ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అధికారులకి చెప్పడం జరిగింది. రైతులు ఆర్థికంగా ఎదగాలనేదే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్థికంగా చేయూతనిస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం కురుపం మండలం రస్తనకుంటబాయి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కిసాన్ మేళా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ ఒకే చోట చేరి వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధిపై చర్చించుకునేందుకు వేదిక కిసాన్ మేళా అని గుర్తు చేశారు. మంచి దిగుబడి ఇవ్వాలి అని చెప్పి మనకు శాస్త్రవేత్తల నుండి వచ్చినటువంటి ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నీ కూడా మనం ఏ విధంగా దిగుబడి సాధించుకోగలుగుతామో, ఏ విధంగా పంట వస్తుంటే ఆ పంట ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనే దానిపైన అంత రీసెర్చ్ చేసి మనకి మన రైతులకు అందరికి కూడా అందించడం జరుగుతుంది. కాలంలో తక్కువ వ్యాధులతో ఎక్కువ పంటనిచ్చేటువంటి మెరుగైన రకాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూస్తే మొదటి స్టాల్లో అనేక రకాలైనటువంటి విత్తనాలని వేలాడదీశారు. ఇది నాకు ఉపయోగపడుతుందా, నా పొలంలో ఏ రకం వేస్తే ఉపయోగపడుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులని అడగాలి. మీకు జీడి మామిడి ఉంది, జీడి మామిడికి సంబంధించినటువంటి స్టాల్స్ ఉన్నాయి. వేరే వాళ్ళు ఎలాంటివి పండిస్తున్నారు, ఎక్కువ బరువు వచ్చేటువంటి గింజలు మనం కూడా మన తోటలో కూడా ఎక్కువ బరువు ఉన్నటువంటి జీడి మామిడి గింజలు రావాలి అంటే ఏం చేయాలని వాళ్ళని మనం ప్రశ్నించాలి. రంపచోడవరం మారేడుమిల్లి ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. విద్యార్థులకు అందించిన నాసిరకం భోజనం కారణంగా సుమారు 50 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. తీవ్ర వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్న 30 మంది విద్యార్థులు హుటాహుటిన రంపచోడవరం ఏరియా హాస్పిటల్కు తరలించారు. పాఠశాలలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే వైద్య విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. రాత్రి మీ ఇల్లు గురకతో దద్దరిల్లుతుందా? ఆధునిక జీవనశైలిలో చాలా మంది వేధిస్తున్న సమస్య నిద్రలో గురక. అలసటగా భావించి వదిలేయడం ప్రమాదకరమైన ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్ బొత్స హెచ్చరించారు. విపరీతమైన గురక రావడం వెనుక ఓస అనే తీవ్రమైన శ్వాసకోశ సమస్య దాగి ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇతరులకు ఇబ్బంది కలిగేలా గురక పెట్టడం, నిద్రలో అకస్మాత్తుగా శ్వాస ఆగిపోయినట్లు అనిపించినా, ఊపిరి అందక ఉలిక్కిపడి లేచారా, రాత్రంతా నిద్రపోయినా ఉదయానికి నీరసంగా ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. నిద్రలో గట్టిగా గురక పెడుతున్నారా? నిద్ర మధ్యలో శ్వాస ఆగినట్టు అనిపిస్తుందా? బీ కేర్ఫుల్, అది ఓఎస్ఏ కావచ్చు. ఓఎస్ఏ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. నేను మీ సంతోష్ కుమార్ బొత్స, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, విజయనగరం. ఓఎస్ఏ అంటే నిద్రలో మన శ్వాస 10 సెకండ్ల పాటు ఆగిపోయి మళ్ళీ రీబ్రీత్ తీసుకుంటాం. అలా రిపీటెడ్గా జరగటం వల్ల నిద్ర పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది.
దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి ఏంటంటే నోరు పొడిబారటము, మగతగా ఉండటము, దీని తీవ్రత ఎక్కువైతే ఆయాసం రావటము, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్, సెక్సువల్ డిస్ఫంక్షన్, మెమరీ లాస్, ఇలాంటి ఎన్నో. మీకు ఓఎస్ఏ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలా ఇఫ్ యూఆర్ ఎట్ రిస్క్ ప్లీజ్ కన్సల్ట్ పల్మాలజిస్ట్. థ్యాంక్ యూ. జిల్లాలో ఉన్న మాజీ సైనికులు వారికి ఇచ్చిన ఇండ్ల స్థలాలు నిషేధ జాబితా లిస్టు నుండి తొలగించాలని, అలాగే ఆసుపత్రికి ఇచ్చిన 64 సెంట్ల స్థలం ఎలిమినేషన్ సైనిక సంక్షేమానికి అందజేయాలని జిల్లా కలెక్టర్కి మాజీ సైనికులు వినతిపత్రం అందజేశారు. విజయనగరం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ పెద్దలు దేవర ఈశ్వరరావు, భారకుల వెంకట్రావు, ఆడారి సత్యనారాయణ, జి మనోహర్ రెడ్డి, సత్యనారాయణ, సురేష్ కుమార్ తదితర మాజీ సైనికులు విజయనగరం సైనిక సంక్షేమ కార్యాలయం వద్ద ఉన్న అమ్మ జవాన్ స్తూపం వద్ద తమ ఆవేదన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు సైనిక సంక్షేమానికి అండగా ఉంటాయని అంటారు, కానీ మా సంక్షేమం సంవత్సరాల నుండి అలానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సైనికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మురికివాడల్లో బాల్య వివాహాలను నియంత్రించిన అవసరం చాలా ఉందని బాలల సంరక్షణ అధికారిని బిహెచ్ లక్ష్మి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జొన్నగుడ్డి తదితర ప్రాంతాల్లో బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ ఎవరైనా బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే ఎదురైన పరిణామాలపై ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక బాలికలతో కలిసి కళాజాత నిర్వహించారు. యాబ్సెంట్ వచ్చిందండి మా ఇంటికి వచ్చినట్టే. ఇక మా పిల్లలందరూ బుజ్జులు నన్నీళ్ళు బాగున్నారా? మీరు బాగానే ఉంటారా? అమ్మ వచ్చిందమ్మా తల్లిమాలసు నువ్వు ఉన్నావంటే మా ఆవిడేదమ్మా ఇంటికి వెళ్ళిందా? ఎవరింటికి వెళ్ళింది? ఇది నా ఇల్లు, నా ఇంటి దగ్గర. దానికి రాని అమ్మా రానోలేదా? ఎందుకు రానోలేదు? నేను పళ్ళలోకి వెళ్ళిపోయినా ఆదేశాల మేరకు, అలాగే డైరెక్టర్ గారు విజయవాడ వారి ఆదేశాల మేరకు ఈ నాచ్ కల్చరల్ ప్రోగ్రాము ఈ జొన్నగుడ్డు విజయనగరం జిల్లాలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందు ముఖ్యంగా భాగంగా మాస్ ఏరియాలో బాల్య వివాహాలు ఎక్కువ అవుతున్నాయనే ఉద్దేశంతో వాటిని నిరోధించడం కోసం ఈ కళాజాతర అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు జొన్నగుడ్డులో చేస్తున్నారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ రక్షణలో సిఐఎస్ఎఫ్ సేవలు ప్రశంసనీయం. సిఐఎస్ఎఫ్ వందే మాతరం సైక్లోథాన్కు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. త్వరలో ఆర్టీసీలోకి విద్యుత్ బస్సులు. ఐటీ హిల్ 2కు 2 బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా భక్తులందరికీ దైవ దర్శనం కల్పించాలి. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును సమీక్షించిన 20 సూత్రాల కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.